అవి పార్టీలైనా లేదంటే ఇంటర్నల్‌గా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఇంటర్నల్‌గా ఇండియాలో కాన్‌ఫ్లిక్ట్స్ ఉండొచ్చు. బట్ యాజ్ ఇండియా ఒక దేశం మన దేశం మీదకొచ్చి ఇలా వికృత చర్యలకు పాల్పడుతున్నప్పుడు ఖచ్చితంగా మనందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐ థింక్ ఈ నిర్ణయం డెఫినెట్‌గా స్వాగతించాల్సిన నిర్ణయమే. అండ్ ఇలాంటి నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో వీ హావ్ టు అప్రిషియేట్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ అట్లనే బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా. ఓకే, దేశం ఫస్ట్ గేమ్ నెక్స్ట్ అన్న బీసీసీఐ మరో 18 మ్యాచ్లు ఉండగానే నిరవధిక వాయిదా వేసింది. అంటే నష్టం ఉన్నా పర్లేదు, ఇబ్బంది కలిగినా పర్లేదు, యుద్ధం ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి ఆటగాళ్ల భద్రత కూడా ముఖ్యం కాబట్టి ముందు ముందు ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు చూడండి, ఐపీఎల్ లాంటి మెగా టోర్నమెంట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లీగ్స్. ప్రతి టీమ్ ని కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 10 టీమ్స్ ని చూస్తే ఆ టీమ్స్ ఒక వాల్యూ 10,000 కోట్ల పైమాటే. అండ్ ఐపీఎల్ మొత్తం ప్రతి సీజన్ లో ఈ 70 to 75 డేస్ లో కొన్ని లక్షల కోట్లు బిజినెస్ జరుగుతుంటుంది ప్రపంచం మొత్తంలో. ఐపీఎల్ జరుగుతుంది ఇండియాలో అయినా కూడా ప్రపంచం మొత్తం కొన్ని లక్షల కోట్ల బిజినెస్. అది బ్రాడ్కాస్టింగ్ విషయంలో కావచ్చు, ఎండార్స్మెంట్స్ కావచ్చు, యాడ్స్ కావచ్చు, లేదంటే ఇంకా అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా కూడా దీని మీద ఆధారపడి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒక 1,00,000 కోట్ల బిజినెస్ జరుగుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇండియన్ ఎకానమీకి ఒక 3 to 5% కాంట్రిబ్యూట్ చేస్తుంది ఐపీఎల్. సో అలాంటిది ఐపీఎల్ ని వాయిదా వేస్తున్నారు అని అంటే డెఫినెట్ గా టెంపరీగా నష్టం ఉండొచ్చు, కానీ జస్ట్ ఇది వాయిదా మాత్రమే. ఇలాంటిది 2009 లో కూడా చూసాం. ఇండియా నుంచి ఐపీఎల్ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళింది. అప్పుడు ఇండియాలో ఎలక్షన్స్ జరగడంతో సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పడంతో 2014 లో దుబాయ్కి వెళ్ళింది. 2021 లో కోవిడ్ లో కూడా చూసాం దుబాయ్లోకి వెళ్ళడం. సో ఇలాంటివి ఐపీఎల్ కి కొత్త కాదు. బట్ ఇంకా 18 మ్యాచ్లు